నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగలి పర్యటన చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, అధికారులు, నాయకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. గతంలో 1100 కోట్లతో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులను త్వరలో పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో జగన్ నేతృత్వంలోని వైసీపీ నేతలు నెల్లూరు నగరానికి ఏం చేశారో అంతరాత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, యుఐడిఎఫ్ ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదిగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు. 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు.